హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి. ఈరోజు కొరమేని పులుసు ఎలా రెడీ చేసుకోవాలో మనం చూద్దామండి. చేపల పులుసు, దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఒకసారి తయారు చేసుకునే విధానం కూడా మనం ఇప్పుడు చూసేద్దామండి. మా సైడ్ అయితే కొరమేని అంటారండి ఆ చేపని. అక్కడ ఎలా అంటారో ఈ వీడియో ఎంతవరకు పోయిందో నాకైతే తెలియదండి. ఒకసారి చూడండి మీరు కూడా. మేమైతే కొరమేని చేప అని అంటామండి. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఇవి. స్టవ్ వెలిగించుకున్నామండి. కళాయి కూడా పెట్టేసుకున్నాము. కళాయి కొంచెం వేడయ్యాక ఒక 3 స్పూన్లు ఆయిల్ కూడా వేసేసుకున్నామండి. కొంచెం ఎక్కువే పట్టుద్దండి ఆయిల్. వేడయ్యాక ఆవాలు కూడా వేసేసుకున్నామండి. మెంతులు కూడా కొన్ని వేసేసుకున్నామండి. జీలకర్ర కూడా కొద్దిగా వేసేసుకున్నామండి. మనం కర్రీ పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయ కూడా వేసేసి మనము కర్రీ పెట్టుకున్నాం. కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు మనం అలా వేయించుకుందాము. తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు చిటికెడు పప్పు కూడా మనం దానిలో వేసేసుకున్నామండి. వేసేసుకున్నామండి. కొంచెం వేగిన తర్వాత మనం అలా వేసుకుంటానండి. నేను ఒక 2 నిమిషాల పాటు ఉడుకుతుందండి. ఇప్పుడు ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాము. కారం కూడా వేసేసుకున్నామండి. కారం కొంచెం ఎక్కువ పట్టుద్దండి. 3 స్పూన్లు వేసానండి కారం కూడా. నేను కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. 2 నిమిషాల పాటు వేయించేసుకున్నాము. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదండి చింతపండు, అది కూడా దాన్ని యాడ్ చేసేసుకున్నాము. ఒక గ్లాస్ నీళ్ళు కూడా వేసేసుకున్నామండి. కొంచెం కలిపెట్టేద్దామండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకొని మనం కడిగి పెట్టుకున్నాం కదండి చేపలు, కొరమేని చేప అండి, అది కూడా దానిలోకి వేసేసుకున్నామండి. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కరిగి పెట్టుకున్న మామిడికాయ కూడా దానిలో వేసేసుకున్నామండి. ఇంకా ఐ ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు మనము బాగా ఉడికించేసుకున్నామండి. ప్లేట్ పెట్టేసుకున్నామండి. 10 నిమిషాల పాటు ఉడికిపోతుంది. చేపల పులుసు కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్. 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొంచెం మనం మంట తగ్గించి పెట్టేసుకున్నామంటే కొంచెం సిమ్లో కూడా బాగా ఉడుకుతుందండి చేపల కూర. కొరమేని పులుసు అండి, అది బాగుంటుంది. చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఉడికిపోయింది కదా ఫ్రెండ్స్. చేపలో ఉంటుంది కదండి దాన్ని అయితే జన అంటారండి మా సైడు. అది కూడా యాడ్ చేసేసుకొని పులుసు పొడి కూడా ఒక 2 స్పూన్లు వేసేసుకున్నామండి. వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఉడికిచ్చేసేసుకొని ఇప్పుడు మనం కొత్తిమీర, కరివేపాకు కూడా దాన్ని వేసేసుకొని కొరమేని చేప పులుసు రెడీ అయిపోయిందండి. కొరమేని చేపల పులుసు అండి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో. ఒకసారి మీరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. చూసి ఎలా ఉందో టేస్ట్ కూడా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ కూడా నాకు కొట్టండి. చాలా బాగుంటుందండి కొరమేని చేప పులుసు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అన్నీ వేసి బాగా ముద్దగానే చేశానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై